మన పిల్లలు యవనస్తులు ఇద్దరు పట్టుబట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఒక యవనస్తుడు పాపం జాబ్ కొరకు బాగా పట్టుబట్టి ఏడుస్తున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు. ఒక 2 నెలల మట్టి మామూలుగా ఏడవట్లేదు వాడు. ఏడ్చి, ప్రభా మీరు నాకు దయచేయాలయ్యా అని బోరుని ఏడుస్తూ ప్రార్థన చేసి 12 ఒంటిగంట 2 ఆ ప్రాంతంలో లేచి ప్రార్థన చేయగానే ఏయో ధ్వనులు వినపడుతున్నాయి అంటే ఇంట్లో. ఎప్పుడైనా వినపడినాయా మీకు? వినపడతాయి. మాకు ఆరంభ దినాల్లో వినపడే, ఇప్పుడు వినపడు. ఆరంభ దినాల్లో ధన శబ్దం, ఏయోటి డబామని కింద పడేయటం, ఎగిరవతలు పడేవాడిని. వీడికి కూడా ఏమి వినపడుతున్నాయి? ఇంటిలో ఏవో శబ్దాలు వినపడుతున్నాయి. ఎవరో లాగి తలుపు వేసినట్లుగా ఈ తలుపు అసలు డోరు పడదు. మేము ప్రార్థన చేయలేకపోతున్నాం, భయం వేసుకొస్తుందంటే మన ఇల్లు మొత్తం తిరిగి ప్రార్థన చేసి వాటి అన్నిటికీ సిలువ గుర్తేసి ఇక మీకు ఈ శబ్దాలు వినపడవు అని చెప్పాను.